మంత్రి గారు సమాధానం చెప్తూ 2014-15 సంవత్సరానికి గాను కేటాయింపు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు చేశారు అనేటువంటిది విడుదల ఖర్చు 3 కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అలానే 2015-16 సంవత్సరానికి గాను కేటాయింపులు విడుదల చేసింది ఖర్చు చెప్పారు అధ్యక్ష. వీటికి ఎక్కడ కూడా మూడింటికి కూడా పొంతన కుదరట్లేదు అధ్యక్ష. ఇది స్వయంగా మంత్రి గారే ఒప్పుకున్నటువంటి మాటలు అధ్యక్ష. ఇక బీసీలకు సంబంధించి మొదటి నుంచి కూడా బీసీ వర్గాలకి బీసీ విద్యార్థులకి అన్యాయం జరుగుతూనే ఉంది అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ బీసీ వర్గాల వారికి బడ్జెట్లోనే ప్రతి ఏడాది కూడా 10,000 కోట్ల రూపాయలని కేటాయింపులు చేస్తామని చెప్పి వారే స్వయంగా చెప్పారు అధ్యక్ష. అది అవునో కాదో మరి సభలోనే ఉన్నారు. మరి ఆ విధంగా ప్రతి ఏడాది కూడా బీసీ సంక్షేమం గురించి బీసీ విద్యార్థుల గురించి 10,000 రూపాయలు కేటాయిస్తానని చెప్పిన మాటలు ఉంటుండగా ఈ విధంగా కేటాయింపులు చేస్తామన్న దానికి బడ్జెట్ మరి వారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అధ్యక్ష. ఇక బీసీ విద్యార్థుల తాలూకా దాని మీద మాట్లాడతాను అధ్యక్ష. దానికి ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ పుట్ యువర్ సప్లిమెంట్. ఇదే మాట్లాడతాను అధ్యక్ష. ఆన్సర్ ఫ్రమ్ ది మినిస్టర్ ప్లీజ్. అలానే మరి బీసీ విద్యార్థుల చదువుకు గాను దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు హయాంలో ప్రతి బీసీ విద్యార్థి కూడా చదువుకోవడానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఫలానా సొమ్మె ఇంతే కేటాయిస్తామని చెప్పి కాకుండా వాళ్ళ చదువుకి ఎంత ఫీజు ఉంటే అంత ఫీజులు కూడా రియంబర్స్మెంట్ ద్వారా ఇచ్చేవారు అధ్యక్ష. అదే చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష విషయాలకు వచ్చేటప్పుడు ప్లీజ్ పుట్ యువర్ సప్లిమెంటరీ. మీరు స్పీచెస్ ముత్యాలనాయుడు గారు ఈ పుట్ యువర్ సప్లిమెంటరీ. దెర్ నో టైం. బిఎస్సీలో కూడా చెప్పాం 1 hour అని. 1 hour per question hour. ప్లీజ్ మీరు మాట్లాడండి బట్ నో స్పీచెస్. ప్లీజ్ నో స్పీచెస్. పుట్ యువర్ సప్లిమెంటరీ అడగండి. ఎస్ 1 minute. ఎస్ ప్లీజ్. ప్రస్తుతం అయితే బీసీ విద్యార్థులు చదువుకోవడానికి అధ్యక్ష 30 నుంచి 35 వేలు స్లాబ్ లాగా పెట్టిస్తే అంతకన్నా ఎక్కువ ఫీజు అయితే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లించాలనేటువంటి నిబంధన పెట్టింది అధ్యక్ష. అంతేకాకుండా ఆధార్ కార్డు అనుసంధానం లేదని చెప్పి వేరే ఇతరత్ర కారణాల వలన చాలామంది బీసీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక మరి కాస్త కోస్త చదువులు ఆపేసుకోవడం, లేదంటే వారి తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నటువంటి కాస్త కోస్త ఉన్నటువంటి భూములను కూడా అమ్మి పిల్లల్ని చదివించుకోవడానికి పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నా, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏడాదికి 10,000 కోట్ల చొప్పున మరి నిధులు కేటాయిస్తాం బీసీ వర్గాలని చెప్పారో, మరి ఇప్పటికి ఇది 4వ బడ్జెట్ అధ్యక్ష. ఇప్పటికే మరి 40,000 కోట్ల రూపాయలని బీసీ వర్గాలకి కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. ఉన్నది ఇంకొక బడ్జెట్ మాత్రమే అధ్యక్ష. అందువలన ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు బీసీలు మీద అత్యంత ప్రేమ చెప్తుంటారు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి బీసీ వర్గాలను ఆదుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాలకంటూ ఒక సంక్షేమ కార్యక్రమాలు కానీ వారి యొక్క అభివృద్ధి కానీ మొట్టమొదటి స్వీకారం చుట్టినటువంటి వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రంలో ఈ రోజున గత 10 సంవత్సరాల పరిపాలనలో చాలా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో 1,100 కోట్ల రూపాయలు బకాయిలు పడితే 1,100 కోట్ల రూపాయలు కూడా మొత్తం కూడా ప్రతి రూపాయి కూడా కట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అధ్యక్ష. అదే రకంగా ఈరోజు దాదాపు
10 లక్షల మంది విద్యార్థుల్ని ఈ రోజు 10 లక్షల మంది విద్యార్థులకి ఈ రోజున బీసీ విద్యార్థులు ఒక 8 లక్షల మంది, 2 లక్షల మంది ఈబీసీ విద్యార్థులకి 10 లక్షల మందికి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అదే రకంగా ఈ రోజున హాస్టల్స్ లో కూడా చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు అధ్యక్ష. గతంలో వీళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. కేవలం బీసీ వర్గాల్ని ఓటు బ్యాంక్ కింద ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజున కూడా వాళ్ళు మాకు పరిస్థితులు చేసినటువంటి పరిస్థితులు లేవు అధ్యక్ష. దాదాపు ఈ రోజు 780 హాస్టల్స్ లో 84,872 మంది విద్యార్థులు చదువుకున్నారు అధ్యక్ష. అదే రకంగా రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఆలోచన చేసి భవిష్యత్తులో అన్ని హాస్టల్స్ ను కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేయడానికి ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. అదనంగా 3 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మత్స్యకారుల కోసం 6 రెసిడెన్షియల్ స్కూల్ ని ప్రారంభించడానికి కూడా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు అధ్యక్ష. ఇది చాలా ఈ రోజు బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అధ్యక్ష. రిజల్ట్ కూడా ఈ రోజు చూసుకున్నట్టయితే స్టేట్ రిజల్ట్ వచ్చి యావరేజ్ వచ్చి 94.52% ఉంటే బీసీ హాస్టల్స్ లో చదువుకున్నటువంటి విద్యార్థులు 97.77% వస్తుంది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళకి మేము చేస్తున్నటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల వల్ల చక్కటి రిజల్ట్ కూడా వస్తుంది అధ్యక్ష. అలాగే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా అధ్యక్ష చాలా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది కేవలం 79 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మేము 767 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపేణ బలహీన వర్గాలకు అందిస్తున్నాం అధ్యక్ష. అదే రకంగా ఈ రోజు కొత్త స్కీమ్స్ తో కూడా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల విద్యార్థులు విదేశాల్లో కూడా చదువుకోవాలని లక్ష్యంగా పెట్టి ఒక్కొక్క విద్యార్థికి 10 లక్షల రూపాయలు చొప్పున ఈ సంవత్సరం 416 మంది విద్యార్థుల్ని విదేశాలకు పంపించినటువంటి ఘనత కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా సివిల్స్ లో కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 లో కానీ బ్యాంక్ పీఓస్ గా, బ్యాంక్ క్లర్క్స్ గా అనేక మంది విద్యార్థులకి ఈ రోజున మేము చక్కటి మరి వాళ్ళకి కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాం అధ్యక్ష. అదే రకంగా ఈ రోజు మొట్టమొదటిసారి ఫెడరేషన్స్ అధ్యక్ష చాలా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. 10 కులాలకు సంబంధించినటువంటి చేతి వృత్తిని నిర్వీర్యం చేస్తే ఈ రోజు బడ్జెట్ లో నిధులు కేటాయించి దాదాపు ఈ సంవత్సరం 354 కోట్ల రూపాయలు ఫెడరేషన్స్ ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అలాగే ఈ రోజు మోస్ట్ బ్యాక్వర్డ్ అధ్యక్ష దాదాపు యాచక వృత్తిలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. క్వశ్చన్ నెంబర్ 3043